హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఒక్క నిమిషం ఆగి ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ విషయం పూర్తయ్యే లోపే మీరు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మూసుకుపోయి ఉన్న మార్గాలన్నీ ఇప్పుడు తెరవబోతున్నాయి. మీరు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు ఇప్పుడు బోర్లా తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే. ఆ మూసుకుపోయి ఉన్న తలుపులు తెరవడానికి కావలసిన తాళం చెవి స్పష్టమైంది. మీ మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూనే ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు దక్కుతుందని మీరు ఆ దేవుడిని అడుగుతూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రానున్న 4 రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ అమ్మవారే స్వయంగా, ఆ లక్ష్మీదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ఈ 4 రోజులు ముగింపు తెస్తారు. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్ళు, వీటన్నింటిలో ఒకటి యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీరు వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో మీకు కంటపడింది అంటేనే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు, ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. లక్ష్మీదేవి స్వయంగా మీకు పంపిన సంకేతాలు ఇవి. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలన్నీ, ప్రతి ఒక్క మాట కేవలం ఈ రాశి వారికి మాత్రమే. ప్రత్యేకంగా పి అనే అక్షరంతో మొదలైన పేరుగల వ్యక్తి వలన మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు, మీరు ఇప్పటివరకు గమనించిన దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు లక్ష్మీదేవి పంపించే సంకేతాలు, హెచ్చరికలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఖచ్చితంగా వివరంగా చెప్తాను. ఈరోజు మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన మీకు జరగబోతుంది. మీరు దాని గురించి వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ సమాచారాన్ని మీ జీవిత గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయాన్ని కేటాయించి ఈ విషయాలు మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి మహాదశ అవకాశం మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. కాబట్టే ఈ దైవ సంకేతం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు అత్యంత రహస్యమైనవి. కాబట్టి ఈ రాశివారు దయచేసి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన చోట కూర్చుని వినండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోసం చెప్పబడి ఉంది. కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పవలసిన విషయం కూడా కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం మీ మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసును కలిగిన వారే. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏంటంటే బాధను బయటకు చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నానని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్ళు మాత్రం ఆ లక్ష్మీదేవికి మాత్రం కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టారు. మీరు నమ్మిన వాళ్ళ చేతే మీరు మోసపోయారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వరకు మీ దగ్గర ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టే వారిని చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు, మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం మీరు రోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నిటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించడం జరిగింది.
తప్పు చేశానా అని మీ మనసులో మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయటికి మాత్రం ఎవరిని కూడా నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సు అయింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్ళే మీ ముందర కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనసును బలహీనంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరచి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను వెక్కిరించిన వాళ్ళను కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు విరిగిపోయినా ఆగిపోయినా అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని కూడా వదలలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపుకు మళ్ళింది. ఈ రాశివారు మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికల్లో భాగమే. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటికి తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే లక్ష్మీదేవి ఆలస్యం చేసింది, కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు కంటపడిందంటేనే ఇక మీ జీవితంలో ఒక మార్పు మొదలైందని. భయపడాల్సిన మార్పు కాదండి, ఇది మీకు విముక్తి దశ. మీ కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారుతుంది. ఈ మాటలు వినేటప్పుడు మీ గుండె బరువెక్కిపోతుంది. మీ కళ్ళల్లో నీరు తిరిగితే అది కూడా ఒక దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపడుతుంది. ఎందుకంటే ఇవి బయట నుండి వచ్చిన మాటలు కావండి. కాబట్టి మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తుంది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఎప్పుడు మొదలవుతుంది? లక్ష్మీదేవి మీ చేతిని పట్టుకుంటుంది. మీరిక ఒంటరి వారు కాదు. ఈ నెల, ఈ జూన్ మాసం నుంచి మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా అన్నీ కూడా మీ జీవితంలో మొదలవుతాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో అమ్మవారిని స్మరించుకోండి. అమ్మ, ఇక నాకు దారి చూపు అని మీ మనసులో స్మరించుకోండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీ జీవితంలో పనిచేయబోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాదు. మీరు విన్న ఈ ప్రతి మాట కూడా రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒక్కసారి నమ్మారంటే పూర్తిగా నమ్మేస్తారు. ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువగా బాధ ఇచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆ విధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్ళే మారుతారులే అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని జీవించే స్వభావం మీది. బయటికి నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో మీకు తెలుసు. పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ఖాళీ, ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరే ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను తప్పు చేశాను అని మీకు మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లోనే దాచుకొని మీరు నడిచారు. కన్నీళ్ళు వచ్చినా వాటిని బయటికి కనిపించనీయలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదు. కాబట్టి మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మీకు తెలుసు. కాబట్టి ఆ కన్నీళ్ళు నేల మీద పడలేదు, అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనగా అయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలాగా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మాటలు, ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన తంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి వారవలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీ సొంత వాళ్ళే మీపై అవమానాలు కూడా పెట్టారు. మీరు ముందుకు వెళ్తున్నా వెనక్కి లాగాలని వాళ్ళు ఉన్నారు.
అవసరం ఉన్నంతవరకే దగ్గర ఉండి వారి పని అయ్యాక పక్కకు నెట్టేసిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మీ మనసు ఎంత నొప్పి పెట్టిందో మీకు మాత్రమే తెలుసు. అయినా సరే మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు కూడా. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప లక్షణం. నేను ఇప్పుడు చెప్పేది నిజమైతే ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తించలేక, మీరు చెప్పిన ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదలలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠమైంది. కానీ ప్రతిసారి మళ్ళీ మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలని అనిపించి నాకే ఎందుకు ఇలా అన్నీ అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ చివరకు మౌనంగా భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతూనే ఉన్నారు. చూసి అందరూ మీరు మిమ్మల్ని చూసి బాగానే ఉన్నారని అనుకున్నారు. కానీ మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చొని ఇంకెందుకు అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా సరే మీరు మీ ధర్మాన్ని వదలలేదు. మీ ఓర్పును వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన బాధలు మిమ్మల్ని కోల్చడానికి రాలేదు. మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనవి అని గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీ గుండెల్లోకి దిగిపోయాయి అంటే మీరు ఈ దశలో చివరిలో ఉన్నారు. కాబట్టి ఇది ముగింపు కాదు. ఇది మార్పు ముందు నిశ్శబ్దంగా తుఫాను. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంగా మీరు ఇక ఒంటరివారు కాదు. లక్ష్మీదేవి మీ ప్రతి కన్నింటినీ గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఆమె మీ జీవితంలో న్యాయం చేయబోతుంది. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. ఈ రాశివారు అంటే ఒక విషయం మీరు గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తుంది కదండి. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరో తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలని ఆతృత మీకు కలిగేది. ఇది మీ అలసట కాదు, నిరాశ కూడా కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పుకు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మ శుద్ధి పెరిగింది. ఎవరో తోడు ఉండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అనవసరమైన క్రమం తగ్గుతుంది. నేను నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకోదగ్గ దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత బంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పు. ఒకప్పుడు వెంటనే గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు కదా. ఇదేమీ నిర్లక్ష్యం కూడా కాదు. ఇది మీ మనసు ఇక అవసరం లేని బరువును మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించాలి అనుకునేవారు. నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలి అనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారడం. మీ శక్తిని వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావటం తగ్గిస్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకు తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండవలసిన వాళ్ళే మిగులుతారు. కొన్ని సందర్భాల్లో కూడా మీకు అలా అనిపించవచ్చు. నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు,
ఈ శూన్యత భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవడమే మానేస్తుంది. ఇదే నిజమైన శాంతికి మొదటి అడుగు. ఈ రాశివారు మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, అది మోయడానికి మీ మనసే బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీలో ఉన్న మీ మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారబోతుంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏమైందిలే అదే అవుతుంది అనే ధైర్యంతో మీరు ఆలోచిస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కూడా కాదు, ఇది విశ్వాసం. దైవం మీద మీకు, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందిలో ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ వివరణ ఇవ్వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతం. మీ ఆత్మ బలంగా ఉన్న వాళ్ళకు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇప్పుడు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు, మీరు పైకి ఎదగాలనే ముందు లోపల బలపరుస్తున్న ఈ దశ. భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కూడా కాదు, ఇది ఒంటరితనం కూడా కాదు, ఇది ఆత్మబలం. మీరు ఇప్పుడు ఒక బలమైన వ్యక్తిగా మారబోతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తుంది. ఇక మీరు కలలో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందని ఇక మీరు సిద్ధమవబోతున్నారు. మార్పులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక ఈ రాశివారు మీకు లక్ష్మీదేవి ఉన్న బంధం సామాన్యమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైంది కూడా కాదు, గత జన్మల నుండి సాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా అమ్మవారి పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు, ఆమె పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయంలో మీ దారిలో లక్ష్మీదేవి ఆలయాలు దారిలో ఎదురవ్వడం పెరుగుతుంది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం, లేదా అమ్మవారి ఫోటో కళ్ళ ముందు రావటం జరుగుతుంది. ఎక్కడో చూసిన దీపం వెలుగులు కనిపిస్తున్నట్లు అనిపిస్తాయి. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ అమ్మవారి దృష్టి మీపై పడుతుందని చెప్పేసి దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఇలా అనిపించి ఉండవచ్చు, ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, మనసు అలా లాగుతుంది, ఆపుకుంటున్నారు. అది మీ ఆత్మ పిలుపు. లక్ష్మీదేవి మీలోని నెగిటివిటీ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టి దోషాలను తొలగించడానికి పనిచేస్తుంది. అందుకే మీరు కొంత భారంగా వచ్చే రోజులు వస్తాయి. ఈ రాశివారి చుట్టూ చాలా కాలంగా ఉన్న నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కానీ ఇప్పుడు అమ్మవారి కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే బంధాలు సహజంగానే దూరమయ్యాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరగబోతుంది. మీ శత్రువుల నిజరూపం బయటపడబోతుంది. వారి యొక్క స్వరూపం. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరి లోపల దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతాయి. ఇది లక్ష్మీదేవి దృష్టి. ఆమె మీ కళ్ళ ముందు ముసుగులు తొలగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. అమ్మవారు మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడబోతుంది. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ మంచి కోసమే బయటపడుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశించిన వారికి ఎవరు హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న అమ్మవారి శక్తి మీ తరపున మాట్లాడబోతుంది. మీరు ఏమీ చేయకపోయినా దైవ న్యాయం పనిచేస్తుంది. అది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ వాతావరణం కూడా మారబోతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి వస్తుంది. ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరచబోతుంది. నెగిటివ్ శక్తుల ఆ వలయంలోకి రావటం కష్టం.
మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీ, అమ్మకి ఇష్టమైన పూజలు, మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో అమ్మ అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా వింటుంది. ఇప్పుడు ఆమె సమాధానం ఇవ్వబోతుంది. ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులన్నీ కూడా యాదృచ్ఛికంగా కూడా కాదు. ఇవన్నీ లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరివారు కాదు. మీకు రక్షగా అమ్మవారి శక్తి మీకు తోడైంది. మీరు ముందుగా వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడి ఉంటుంది. ఈ రాశివారు ఒక విషయాన్ని మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒకసారిగా ఆగిపోయి అవి ముగించడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరగవు. అవన్నీ కూడా దైవ అనుగ్రహం సూచనలే. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. ఇటీవల కాలంలో మీకు అమ్మవారి గుడి, చిన్న ఆడపిల్ల కనిపించే కళలు వస్తున్నాయా? లేదా దీపం వెలుగుతున్నట్లు సింహం ఎరుపు రంగు ఎక్కువగా కనిపించే కళలు గుర్తొస్తున్నాయా? ఇవన్నీ సాధారణ కళలు కావు. మీ మనసులో దైవశక్తి పనిచేస్తుందని చెప్పే సూచన ఇవి. అమ్మవారు మీకు భయం కాదు, రక్షణగా తెలియజేస్తుంది. కొన్నిసార్లు కళలు ఈ సంకేతాలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు వినిపించడం, ఆలయాల గంటలు వినిపించడం, అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవటం, ఇవన్నీ మీ దృష్టిని ఆమె వైపు తిప్పే ప్రయత్నాలు. ఇది మీ మనసు ఊహ కూడా కాదు. ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు. ఇక రెండవ ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం. మీరు ఎంత ప్రయత్నించినా సరే ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలటం మొదలయ్యాయి. ఒక చిన్న కాల్, మెసేజ్, ఒక అవకాశం, ఇది మొదలైంది. మొదట చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం నడుస్తున్న సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయేది, కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా విషయాలు కూడా తేలిగ్గా కదులుతున్నాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం. దైవం మీ దారిలో అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండాలని తొందరపడకూడదు. ఇక మూడో ముఖ్యమైన సంకేతం అడగని చోట నుంచి సహాయం రావటం. మీరు ఎవరిని అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరో ఒకరు ముందుకు వస్తారు. వచ్చి ఒక మాట సహాయం, ఒక చేత సహాయం, ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అవమానించకండి. ఇది మీ ప్రార్థనకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కాదు అని దైవం మీకు చూపించే విధానం. ఇక మూడో విషయం, ఒక్కసారి ఇవి మొదలైతే వెళ్ళే ప్రశ్న లేదు. ఇది కష్టాల ముగింపుకు వచ్చిన దైవ హామీ. మీరు ఈ దశలో చేయవలసింది ఒకటే, భయాన్ని వదిలి విశ్వాసం పెట్టుకోవడం, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ కన్నీళ్ళు వృధా కాలేదు, మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. అమ్మవారి కృప ఉంది, మార్పు మొదలవుతుంది. ఈ రాశివారు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన విషయం, చాలా అత్యంత కీలకమైన విషయాన్ని తెలుసుకోవాలి. మీ జీవితంలో నుండి పి అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక సంఘటన కూడా కావచ్చు. మీరు ఇప్పటి వరకు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ పీకి సంబంధించిన విషయం మీకు కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ ఇది సరైందే అనే సందేహం కూడా వస్తుంది. ఆ భయం మీ బలహీనత కాదు, అది మీలోని పాత అలవాట్లు. అంటే మీకు గతంలో మోసపోయిన వ్యక్తుల వలన, గతంలో జరిగిన బాధల వలన వచ్చిన బయటికి రావాల్సిన సంకేతం. ఇదైతే
దైవం ఇచ్చే అవకాశం ఎప్పుడు సౌకర్యంగానే రావండి, అవి మనల్ని మార్చడానికి కూడా వస్తాయి. ఈ పి అనే అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశాన్ని కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటికి రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలించవలసిన విషయం, వదిలిపెట్టే ముందు అడుగు వేయాల్సిన దశ. కొన్నిసార్లు అంటే ఈ రాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు, లేదా కొత్త సంస్థ, కొత్త బాధ్యతలు, కొత్త పరిసరాలు మొదటగా ఒత్తిడిగా అనిపించిన తర్వాత మీరు ఇదే నాకు కావాల్సిందే అని అనుకునే స్థితికి వస్తారు. ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల. ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో మార్పు కూడా కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బాధ్యతలు మళ్ళీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయం మొదలుపెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగులు వేయాలని ఈ దశలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టాలని చేస్తుంది. మళ్ళీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన మార్పు మీకు రక్షణ. పి అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలా అనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొంత కదలికలు తెచ్చేందుకు పంపిన సంకేతం. ఇక ఈ రాశివారు మీరు నమ్మకం ఉంచితే దారి తానే తెరుచుకుంటుంది. ఈ రాశివారు మీరు ఇప్పటి వరకు చాలాసార్లు భయంతో అవకాశాలు వదిలేశారు. ఈసారి అలా చేయకండి. ఇది తొందరపాటు కాదు, మీ ఆత్మ సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశం వచ్చింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ మార్పులు మీ జీవితాన్ని ఒక రోజులో మార్చవు, కానీ ఇది మొదటి అడుగు. ఒక్కసారి మీరు ఆ అడుగు వేస్తే మిగతా దారి తానే సర్దుకుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంది. సందేహం పడకండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నమ్మకంతో లోపలికి అడుగులు వేయండి. మీ జీవితం కొత్త మలుపు తీసుకురాబోతుంది. ఈ రాశివారు మీ జీవితంలో త్వరలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. మీరు ఊహించిన వ్యక్తి మీ యొక్క విధులను చూసి ఈ సమయంలో ఆ వ్యక్తి రాక చాలా సహజంగా ఉంటుంది. మీకు మొదట మీరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఒక సాధన మాట, ఒక చిన్న పరిచయం లేదా ఒక సాధన సంభాషణగా మొదలవుతుంది. అదే మాట, అదే పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మొదట చాలా వరకు మీకు సాధారణంగా అనిపిస్తున్నా ఇందులో ఏముందిలే అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత అదే మాట మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంలో ఆ మాటల అర్థం నెమ్మదిగా బయటపడతాయి. అది మీ జీవితానికి సంబంధించిన ఒక నిజాన్ని మీ ముందుకు తెస్తుంది. ఈ వ్యక్తి ఎవరో గొప్పవాడిగా కనిపించవచ్చు, చాలా సాదాసీదాగా కనిపించవచ్చు, లేదా మీకు పూర్తిగా విరుద్ధమైన కలిగిన వారిగా ఉండవచ్చు. అందుకే మొదట మీరు కొంచెం అనుమానం పడతారు. ఈ వ్యక్తిని నమ్మొచ్చా అనే సందేహం కూడా వస్తుంది. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవం సందేహాలు ఎప్పుడు అద్భుత రూపంలో రావు. ఈ రాశివారు మీరు గతంలో నమ్మకం పెట్టుకొని మోసపోయారు కాబట్టి ఇప్పుడు సహజంగానే జాగ్రత్తగా ఉంటారు. అది తప్పు కాదు, కానీ ఈసారి మీ హృదయం చెప్పే మాటను కూడా వినాలి. మీ మనసు లోతులో ఏదో ఒక అనుభూతి కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది ఆత్మ గుర్తింపు. ఈ అనుకోని వ్యక్తి మీకు ఏదో ఒక కొత్త దారి చూపిస్తున్నాడు. అది ఉద్యోగం కావచ్చు, జీవన విధానం కూడా కావచ్చు, లేదా మీ ఆలోచన దిశ కూడా కావచ్చు. మీరు ఇప్పటి వరకు చూడని కోణాన్ని మీ ముందుకు ఉంచుతారు. మొదట అది అసౌకర్యంగా అనిపించిన అది మీకు అవసరమైన మార్గం. తర్వాత అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండవచ్చు, కానీ అతని పాత్ర చాలా కీలకం. దైవం కొందరిని మన జీవితంలో శాశ్వతంగా ఉంచదు, కేవలం ఒక సందేశం ఇచ్చి పంపిస్తుంది. మీరు ఆ సందేశాన్ని గ్రహించాలి లేదా అన్నది ముఖ్యమైనది. ఈ దశలో, ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనుమానం మిమ్మల్ని రక్షించవచ్చు, కానీ అతి అనుమానం అవకాశాలు దూరం చేస్తుంది. అందుకే ఈ వ్యక్తి ద్వారా వచ్చే మాటలను పూర్తిగా తిరస్కరించకండి. వినండి, ఆలోచించండి, మీకు సరిపడితే స్వీకరించండి. ఇది సమతుల్యతకు. ఈ రాశివారు మీరు అడిగిన దారికి సమాధానం మనసుల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడు ఎవరైనా
నాకు సరైన దారి చూపిస్తే బాగుండు అని అనుకున్నారు కదండి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తి ద్వారా దైవం మీతో మాట్లాడబోతుంది. మీకు ఒక సూచన. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే కొత్త పరిచయాలు తేలిగ్గా తీసుకురాబోతుంది. ప్రతి మాట, ప్రతి పరిచయం ఒక కారణంతోనే జరగబోతుంది. మీ దృష్టి, మీ ఉనికిని రెండు జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఒక సాధారణంగా అనిపించిన ఒక మాటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. దైవ సందేశం అందబోతుంది. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇక అలాగే ఈ రాశివారికి ఇటీవల కాలంలో మీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మాటలతో బాధపడిన వారు ఇప్పుడు అదే మాటలకు తల వంచడం మానేస్తారు. లోపల నుంచి ఒక ధైర్యం, ఒక నిలకడ మీలో పుట్టుకు వస్తుంది. ఇది అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు. ఇది లక్ష్మీదేవి మీకు ఇచ్చిన శక్తి. మీలో ప్రవేశించినప్పుడు కలిగే ఆత్మబలం. ఇప్పుడు మీరు గమనిస్తే అన్యాయం జరిగితే మౌనంగా భరించడం తగ్గింది. మీ హక్కుల కోసం నిలబడాలి అనే భావన పెరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రతీకారం కాదు, ఇది ఆత్మగౌరవం. మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెట్టారు. ఇంతవరకు చాలు అని, ఇక చాలు అనే స్పష్టత మీలో వస్తుంది. ఇది నిజమైన శక్తి. ముందు మీరు అందరినీ కాపాడాలి అని అనుకున్నారు. అందరి బాధను మీ మీదే వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది. ప్రతి ఒక్కరిని వారి బాధ మీ బాధ్యత కాదని అర్థమవుతుంది. ఇది స్వార్థం కూడా కాదండి, ఇది ఆత్మశుద్ధి. మీరు మీ శక్తిని సరైన చోట ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. ఈ సమయంలో అవసరం లేని బంధాలు సహజంగానే తెగిపోతాయి. మీరు బలవంతంగా దూరం పెట్టవలసిన అవసరం కూడా లేదు. మాటలు తగ్గుతాయి, కలహాలు తగ్గుతాయి, కానీ మనసులో తేలిక పెరుగుతుంది. ఇది నష్టం కూడా కాదు, ఇది విముక్తి. మీ ఆత్మకు భారంగా ఉన్న బంధాల నుంచి మీరు బయటపడతారు. ఇక కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా అనవచ్చు, నువ్వు మారిపోయావు అని. అవును, మీరు మారారు, కానీ చెడుగా కాదు, బలంగా మారారు. మీలో వచ్చిన ఈ ధైర్యం ఎవరికైనా నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీ మౌనం వాళ్ళకు సౌకర్యంగా ఉండేది కాదు. ఇప్పుడు మీరు నిలబడుతున్నారు కాబట్టి వాళ్లకు అసౌకర్యంగా. ఈ ధైర్యం మిమ్మల్ని గొడవల వైపు తీసుకువెళ్ళదు, అది మిమ్మల్ని స్పష్టత వైపు తీసుకువెళ్తుంది. అవసరం లేని వాదనల నుంచి మీరు తప్పుకుంటారు, కానీ అవసరమైన చోట మాత్రం వెనుక తగ్గరు. అది పరివర్తన శక్తి. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలమని గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు కూడా శుద్ధి అయిపోతున్నాయి. ఒకప్పుడు ప్రతిదీ భయంతో చూసిన మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎవరైనా ఏమనుకుంటున్నారో అనే భయం తగ్గుతుంది. నాకు ఇది సరైందా అనే ప్రశ్న మీకు ముఖ్యమవుతుంది. ఇదే నిజమైన మార్పు. ఈ రాశివారు శివయ్య శక్తి మీలో ప్రవేశించబోతుంది. అంటే మీరు మీ నిజానికి దగ్గర అవ్వబోతున్నారు. మీరు నటించడం మానేస్తారు. మీరు నిజంగా ఎలా ఉన్నారో అలా ఉండటం నేర్చుకుంటారు. ఇది కొందరికి నచ్చదు, కానీ మీ ఆత్మకు అవసరం. ఈ సమయంలో మీ జీవితం కొంచెం ఖాళీగా అనిపిస్తుంది, కానీ అదే ఖాళీ కొత్త వెలుగులతో నిండిపోతుంది. గతంలో మీరు అనుభవించిన బాధలు శిక్షలు కావు. మీరు చేసిన తప్పులకు వచ్చిన శిక్షలు కాదు. ఇవి భవిష్యత్తుకు మీరు సిద్ధమయ్యేలా చేసిన దైవ శిక్షలు మాత్రమే. మీరు విరిగిపోకుండా బలంగా మారేలా చేసింది ఈ ప్రయాణం. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి మౌన పోరాటం అన్నీ దైవానికి తెలుసు. అందుకే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి మీ పక్కన నిలబడింది. మీ జీవితంలో ఆలస్యం జరిగింది, కానీ తిరస్కారం జరగడం లేదు. మీరు కోరుకున్నది మీకు దూరమైంది, కానీ అది మిమ్మల్ని దూరం చేయలేదు. దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు, కానీ వదలలేదు. మీరు చివరి వరకు నిలబడ్డారు. కాబట్టే ఇప్పుడు ఈ దశకు వచ్చారు. ఇది ముగింపు కాదు, ఇది కొత్త జీవితం మొదలుపెట్టే దశ. ఇక నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు కలలో కూడా ఊహించిన విధంగా ఈ జూన్ మాసం నుంచి మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. కాబట్టి మీరు ఇక నుంచి భయపడవలసిన అవసరమే లేదు. మీరు ఒంటరివారు కాదు, లక్ష్మీదేవి మీతో ఉంది. ఆమె మిమ్మల్ని వదలదు. ఈ సందేశం మీ గుండెని తాకితే, మీ మనసుకు శాంతినిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.